Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you all? సో ఈరోజు మన వీడియోలో హైకోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎవరైతే స్టూడెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రీవియస్ ఇయర్ ప్రిపరేషన్ చేయడం కోసం చేస్తాం అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ హైకోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు వీడియోని తప్పకుండా ఫాలో చేయండి, ఓకేనా. ఏపీ హైకోర్ట్ ఆర్ తెలంగాణ హైకోర్ట్ స్టేట్ నేమ్ మారినా కూడా సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అబ్సల్యూట్లీ సేమ్ ఉంటుంది అనమాట. సో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తప్పకుండా వీడియోని ఫాలో అవ్వచ్చు, ఓకే. సో హైకోర్టుకి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం చేద్దాం. వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే 40 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అండ్ 40/40 స్కోర్ చేయడం ఎలా, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అనే దానిపైన ఒకసారి ఫోకస్ చేద్దాం. అండ్ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మంచి ఎక్స్పోజర్ మీకు పేపర్స్లో కనిపిస్తుంది. సో తప్పకుండా పేపర్ని మీరు ఎండింగ్ వరకు చూడండి, ఓకే. ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, దిస్ ఇస్ పార్ట్ 1, ఓకే. మనం ఏం చేస్తామంటే 40 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 40 క్వశ్చన్స్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేద్దాం. పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అండ్ పార్ట్ 2లో రిమైనింగ్ 20 క్వశ్చన్స్. వీడియో లెంత్ మరీ పెద్దగా కాకుండా, ఓకేనా. సో తప్పకుండా మీరు పార్ట్ 2ను కూడా చెక్ చేయండి. దీని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డేనే రిలీజ్ అవుతుంది. ఒకవేళ కనుక మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఓన్గా చేయడం కష్టం అవుతుంది అనుకోండి, మీకు హెల్ప్ చేయడం కోసమే మన యాప్లో కోర్సెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, హై క్వాలిటీ టాప్ నాచ్ కోర్సెస్, ఓకే. సో మీరు ఏం చేయాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే కింద లింక్ కామెంట్ సెక్షన్ పిన్ చేసి పెట్టేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మన యాప్ యొక్క లింక్ మీకు కనిపిస్తుంది. యూస్ ద లింక్, డౌన్లోడ్ ది యాప్, డెమోస్ చూడండి పెయిడ్ కోర్సెస్లో అండ్ హ్యాపీగా ఎన్రోల్ అయిపోవచ్చు, ఓకే. హైకోర్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి సపరేట్ కోర్సే ఉంది, చెప్తాను కొద్దిసేపట్లో. సో డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ చెక్ ద డెమో వీడియోస్ టు జాయిన్ ద కోర్సెస్, ఓకే. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో మీకు చాలా క్లియర్గా A to Z మెటీరియల్ దొరుకుతుంది అనమాట, ఓకే. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ, రైట్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో తెలంగాణ, ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 5 months టైం ఉంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటే 3 months కోర్స్లో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ మీరు బూస్ట్ చేసుకోవచ్చు. 399 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కవర్ అవుతుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలంటే 6 months కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ ది యాప్ అండ్ చెక్ ఇట్ నౌ, ఓకే. అండ్ ఓన్లీ ఒకాబులరీ కోర్స్ కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే, గ్రామర్ ఒకవేళ నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకాబులరీలో కనుక ప్రాబ్లం ఉంటే ఒకాబులోంచి మనకి హైకోర్టులో అప్రాక్సిమేట్గా 18+ మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. గ్రామర్ నేను హ్యాండిల్ చేస్తాను సార్, ఒకాబులరీలో ప్రాబ్లం ఉంది అని కనుక మీరు అనుకుంటే ఓన్లీ ఒకాబులరీ కోర్సు కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఒకాబ్ బూస్ట్ అనే ఈ ఒక్క కోర్సు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అవసరమైన ఒకాబులరీని కవర్ చేస్తూ బ్యూటిఫుల్గా స్ట్రక్చర్ చేస్తుంది అనమాట. సో యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకాబ్ బూస్టర్ కోర్స్ కనిపిస్తుంది. 99 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో బ్యూటిఫుల్ కోర్స్ ఒకటి ఉందన్నమాట. తప్పకుండా చెక్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా మీరు టెస్ట్ సిరీస్ని కూడా తీసుకొని టెస్ట్ సిరీస్లో మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లో కూడా తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ట్యాబ్లోకి వెళ్ళిన వెంటనే ఈ టెస్ట్ సిరీస్ నేమ్ మీకు కనిపిస్తుంది. 49 రూపీస్కి 10 టెస్ట్ వస్తాయి, తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ హైకోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కనుక నాకు కావాలి అని మీరు అనుకుంటే కంప్లీట్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ టు డౌన్లోడ్ ది యాప్ అండ్ మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్లో ఎన్రోల్ అయితే సరిపోతుంది. 399 రూపీస్కి 3 months కోర్సు హైకోర్ట్ ఎగ్జామినేషన్స్కి డైరెక్ట్గా పనికొచ్చే బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఇమీడియట్గా ఇంగ్లీష్ కనుక మీకు ప్రాబ్లం అయితే ఇది 1 stop సొల్యూషన్ అనమాట. దీంట్లో గ్రామర్ వస్తుంది, ఒకాబులరీ వస్తుంది, థియరీ వస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది, ప్యాసేజెస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో పాటు వస్తాయి అనమాట. సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి వీడియోస్ చూడండి, ఓకేనా, రైట్. ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. 2025లో రాబోతున్న ఎస్ఎస్సి నోటిఫికేషన్, అది CGL కావచ్చు, MTS కావచ్చు, CHSL కావచ్చు, GD కావచ్చు, బ్యాంక్ PO కావచ్చు, క్లర్క్ కావచ్చు, అందరు స్టూడెంట్స్ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ ద పేపర్ నౌ, ఓకే. పేపర్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి మన పేపర్ స్టార్ట్ అవుతుంది. కాంప్రిహెన్షన్ అంటే ఏంటి అంటే ప్యాసేజ్ అనమాట. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ మీకు 5 marks వస్తాయన్నమాట. ప్యాసేజెస్ని మీరు డైలీ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు 5 marks గ్యారంటీ అయిపోతాయి. సో 40 marksలో 5 marks అనేది చాలా పెద్ద నెంబరే కాబట్టి రీడింగ్ కాంప్రిహెన్షన్ని మంచిగా ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి, ఓకే. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక మీకు అర్థమైతే తప్పకుండా మీకు ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్లో మంచి మార్క్స్ వస్తాయి. ప్యాసేజ్లోనే ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. మీరు ఆ ఉన్న ప్యాసేజ్లో ఉన్న క్వశ్చన్స్ని ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి, అంతే. ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది. స్టార్ట్ చేద్దాం మనం. వీడియో పాస్ చేయండి అండ్ మీరు ఈ ప్యాసేజ్ని ఓన్గా చదవండి, క్వశ్చన్స్ కూడా మీరు ఓన్గా ఆన్సర్ చేయండి, ఓకే, రైట్. ఫస్ట్ స్లైడ్ నెంబర్ 1 ఇది చదవండి. పాస్ ద వీడియో, రీడ్ ద సెకండ్ స్లైడ్. ఇక్కడ వరకు ప్యాసేజ్ ఉంది, రైట్, చదివారనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ వరకు మీకు ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ఓకేనా. సో ఇక్కడ దాకా ఉన్న 5 questions మీరు ఓన్గా అటెంప్ట్ చేసుకొని నాకు ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకే. చూసుకున్నారు కదా, మళ్ళీ వీడియో రివైండ్ చేసుకొని
నీట్గా ప్రతి ఒక్కరు చూసుకొని ఆన్సర్ చేయండి. ఓకే, చలో రైట్. సో దిస్ ఇస్ మై టర్న్ ఆర్ ఇట్ ఈస్ మై టర్న్ టు స్టార్ట్ రీడింగ్ ద ప్యాసేజ్ నౌ, రైట్? కమాన్, నేను స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి. చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ బీన్ diligently brushing your teeth twice a day and believe cavities will not strike you, think again. 2 times మాత్రమే బ్రష్ చేస్తే సరిపోతుంది అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి ఆలోచించండి అంటారు. క్యావిటీస్ వస్తాయి కదా, ఓన్లీ బ్రష్ చేస్తే సరిపోదని చెప్తుంది ప్యాసేజ్. ఓరల్ హెల్త్ స్టడీస్ ఇండికేట్ దట్ బ్రషింగ్ యువర్ టీత్ అలోన్ మే బీ ఏబుల్ టు మెయింటైన్ అన్ ఓరల్ హైజీన్ లెవెల్ దట్ అడిక్వేట్లీ కంట్రోల్స్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్లేక్ ఆన్ టీత్. 2 times కనుక మీరు బ్రష్ చేస్తే 100% మొత్తానికి ఓరల్గా మీరు హైజీన్గా ఉంటారని గ్యారంటీ ఏం లేదు. కాకపోతే దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, ఇఫ్ యూ ఆర్ బ్రషింగ్ యువర్ టీత్ ట్వైస్ అ డే యూ మే బీ ఏబుల్ టు మెయింటైన్ ఓరల్ హైజీన్. ఓకే, పాసిబిలిటీ అయితే ఉంది. చేయడం మంచి విషయం, మన చేతిలో ఉన్న పని కాబట్టి మనం 2 times బ్రషింగ్ చేయడం తప్పేం లేదు, అవునా కదా, రైట్? అది చెప్తుంది ప్యాసేజ్. ఓకే, అండ్ దట్ అడిక్వేట్లీ కంట్రోల్స్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్లేక్ ఆన్ టీత్. టీత్ పైన బ్యాక్టీరియల్ ప్లేక్ ఏదైతే ఫామ్ అవుతుందో, ఒక లేయర్, బ్యాక్టీరియల్ లేయర్, అది ఫామ్ అవ్వకుండా బ్రషింగ్ అయితే ఆపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, రైట్? దట్ మే బీ పాసిబుల్. Plaque, when accumulated, can lead to development of dental cavities, gum inflammation and related diseases. ఎప్పుడైతే ప్లేక్ అనేది అక్యూములేట్ అయిపోతుందో టీత్ పైన, అది డెంటల్ క్యావిటీస్ క్రియేట్ చేస్తుంది. క్యావిటీస్ అంటే హోల్స్, మీకు తెలుసు కదా. గమ్ ఇన్ఫ్లమేషన్, గమ్స్ యొక్క ప్రాబ్లం వస్తుంది. టీత్ ఒకటే కాదు, నోరు అంటే గమ్స్ కూడా ఉన్నాయి, అవునా కదా, రైట్? అండ్ రిలేటెడ్ డిసీజెస్, మౌత్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్లేక్ అనేది రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓరల్ హైజీన్కి సంబంధించిన ఒక కాంప్రిహెన్షన్ పార్ట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, when plaque remains in the mouth for as little as 1 day, calcification or hardening may occur. ప్లేక్ ఎప్పుడైతే 1 day మీరు ప్రాపర్గా బ్రష్ చేయకుండా అలానే పెడితే కనుక ప్లేక్ హార్డెన్ అయిపోయి క్యాల్సిఫికేషన్ జరిగే ఛాన్స్ ఉంది, అవునా కదా? క్యాల్సిఫికేషన్ అంటే ఒక థిక్ లేయర్ ఫామ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ మీకు స్టోన్ లాగా ఫీలింగ్ వస్తుంది అనమాట, అవునా కదా, రైట్? దాని అంటే క్యాల్సిఫికేషన్, గట్టిగా పడిపోతుంది, హార్డెనింగ్ అవుతుంది అనమాట. లీడింగ్ టు టార్టర్ ఫార్మేషన్ అవుతుంది. బ్రషింగ్ యువర్ టీత్ alone cannot adequately remove the plaque in your mouth because the teeth represent only about 23% of the oral cavity surface. Okay, plaque remove కావాలి అంటే ఓన్లీ బ్రషింగ్ చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే టీత్ బ్రషింగ్ అనేది ఓన్లీ కాన్సన్ట్రేషన్ టీత్ పైన పెడుతున్నాం కాబట్టి ఓరల్ హైజీన్ కంప్లీట్గా మెయింటైన్ కాకపోవచ్చు. 23% ఓరల్ క్యావిటీ మొత్తంలో టీత్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్లో వేరే పార్ట్ మొత్తం ఉంది, అవునా? సో ఓన్లీ నువ్వు బ్రషింగ్ చేయడం వల్ల 23% పైన ఫోకస్ చేస్తున్నావు, మరి ప్లేక్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అని అనుకుంటే దట్ మే నాట్ బి పాసిబుల్. సో అదొక్కటే కాదు, మిగతావి కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది ప్యాసేజ్. బ్రషింగ్ క్లీన్స్ అబౌట్ అ క్వార్టర్ ఆఫ్ ద మౌత్ అండ్ డస్ నాట్ థరోలీ రెడ్ ఇంప్యూరిటీస్ ఇన్ బిట్వీన్ టీత్ అండ్ హార్డ్ టు రీచ్ ఏరియాస్. టీత్ మధ్యలో ఉన్న ఏదైతే ఏరియాస్ ఉంటాయో వాటిని మనం రీచ్ చేయలేము వైల్ బ్రషింగ్, అండ్ ఏవైతే హార్డ్ టు రీచ్ ఏరియాస్ ఉంటాయో, కార్నర్ ఏరియాస్, వీ కాంట్ రీచ్ దోస్ ఏరియాస్ ఆల్సో యూజింగ్ అవర్ బ్రష్. సో హార్డ్ టు రీచ్ ఏరియాస్ వల్ల కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Our mouths are full of bacteria, hundreds of different types live on our teeth, gums, tongue and other places in our mouth that play a role in the tooth decay process. Okay, so చూస్తే ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా మన మౌత్లో ఇది చాలా ఉంటుందంట, ఓకేనా? సో మౌత్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, టీత్ మీద కావచ్చు, గమ్స్ కావచ్చు, టంగ్ పైన కావచ్చు, వేరే ప్లేసెస్లో కావచ్చు, అండ్ దట్ ప్లే ఎ రోల్ ఇన్ ద టూత్ డికే ప్రాసెస్. ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా టూత్ యొక్క డికే ప్రాసెస్లో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుందంట. టూత్ అనేది ఖరాబ్ అయిపోవడంలో అవి చాలా రోల్ ప్లే చేస్తుంది ఆ బ్యాక్టీరియా. ఓకే, సో ఫుడ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ సచ్ యాస్ బ్రెడ్, కేక్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ కెన్ లీడ్ టు టూత్ డికే. మీరు ఎప్పుడైతే ఎక్కువగా వీటిని కన్జ్యూమ్ చేస్తారో, యాక్చువల్గా ఏవి స్వీట్స్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ కేక్స్ ఎక్కువ తింటారో, కూల్ డ్రింక్స్ తాగుతారో, టూత్ డికే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే బికాస్ దీస్ ఫుడ్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్స్. యాక్చువల్లీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఈజ్ యాక్చువల్లీ డ్యామేజింగ్ టు యువర్ టీత్. It's not really healthy, it's damaging to your teeth. Okay, you need to understand this. Tooth decay is the result of an infection with certain types of bacteria that use sugars in food to make acids. Over time, these acids can make cavity in the tooth. Okay, so చూస్తే బ్యాక్టీరియా ఒకటి ఫామ్ అవుతుందంట. ఆ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంట అంటే, ఏదైతే కార్బోహైడ్రేట్ మన ఫుడ్లో ఉంటుందో, షుగర్ మన ఫుడ్లో ఉంటుందో, ఆ ఫుడ్లో ఉన్న షుగర్ని యూస్ చేసుకొని యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుందంట ఓవర్ టైం. మనం ఏమనుకుంటాం, షుగర్ తింటే ఏమవుతుంది, స్వీట్ తింటే ఏమవుతుంది, ఆ షుగర్ని యూస్ చేసుకొని బ్యాక్టీరియా యాసిడ్ రిలీజ్ చేస్తే యాసిడ్ అనేది టూత్ పైన పనిచేసి క్యావిటీస్, హోల్స్ ఫామ్ చేస్తుంది అనమాట, ఓకేనా? అలా క్యావిటీస్ వస్తాయి, అది మ్యాటర్ అనమాట. సో ద హోల్ కాంప్రిహెన్షన్ ఈజ్ అబౌట్ ఓరల్ హైజీన్, అవునా? రైట్. సో ఓరల్ హైజీన్కి సంబంధించిన ఈ ప్యాసేజ్ మీరు చూసుంటారు, చాలా నీట్గా చదువుకున్నాం, అవునా కదా? ఓరల్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ప్యాసేజ్, అవునా? అండ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడంలో ఓన్లీ బ్రషింగ్ అనే ఒక్క పార్టే మనకి సరిపోదు, హోల్ మౌత్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలని చెప్తుంది, అవునా కదా? రైట్. సో ఓరల్ హైజీన్కి సంబంధించిన ప్యాసేజ్ మీరు నీట్గా చదివేస్తారు కదా. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఏమవుతుంది?
డాష్ ఈజ్ అ గమ్ డిసీజ్, ఇక్కడ ఒక బ్లాంక్ ఉందనుకోండి. డాష్ ఈజ్ అ గమ్ డిసీజ్ దట్ క్యాన్ బి రివర్స్డ్ ఇఫ్ ట్రీటెడ్ ఎర్లీ. ఇది ఇఫ్ అవుతుందండి, ఓకేనా, ఇఫ్ ట్రీటెడ్ ఎర్లీ. ఓకే, డాష్ ఈజ్ అ గమ్ డిసీజ్ దట్ క్యాన్ బి రివర్స్డ్ ఇఫ్ ట్రీటెడ్ ఎర్లీ. ఏది యాక్చువల్గా ఒక రివర్స్ అంటున్నా టీత్ డిసీజ్ రివర్స్ చేయొచ్చు అండి దాన్ని, ఒకవేళ మనం ప్రాపర్గా దాన్ని ముందే ట్రీట్ చేసుకుంటే. ఏ డిసీజ్ గురించి మాట్లాడారు యాక్చువల్గా అండి. ఈ ప్యాసేజ్లో ఎక్కడో ఒక లైన్ ఆర్ 1 లైన్ ఆర్ 2 లైన్స్ అనేవి మిస్ అయ్యాయి. దానివల్ల మనకి డిసీజ్ నేమ్ అనేది ప్యాసేజ్లో రాలేదు. ప్రీవియస్ ఇయర్ పేపర్ నేను తీసుకుంటే దాని లోపల ఆ లైనే లేదనమాట. సో సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఎనీవే, ఒక డిసీజ్ దేని గురించి ఇక్కడ డిసీజ్ గురించి డిస్కషన్ జరిగిందంటే, ప్లేగ్ అనేది ఒక డిసీజ్ కాదు అవునా కదా. ప్లేగ్ ఫామ్ అవడం అనేది ఒక ప్రాసెస్, డిసీజ్ కాదు. క్యావిటీ కూడా ఒక ప్రాసెస్, డిసీజ్ కాదు. పీరియోడాంటిస్ ఒక డిసీజే, కానీ గమ్ డిసీజ్ ఏంటి అంటే జింజివైటిస్ అంటామండి. యాక్చువల్గా జింజివైటిస్ ఇస్ కాల్డ్ గమ్ డిసీజ్, ఓకేనా. ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక ఇమీడియట్గా అది సెట్ అయిపోతుంది. జింజివైటిస్ అనేది ఒక గమ్ రిలేటెడ్ డిసీజ్. దీని గురించి డిస్కషన్ ప్యాసేజ్లో జరిగి ఉండాల్సింది. సో ఒక లైన్ అనేది మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకున్నప్పుడు ఆ పేపర్లోంచి యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఈ ఒక్క క్వశ్చన్ మీరు చేయలేకపోయినా పర్లేదు, ఓకేనా. సో ఆన్సర్ ఇస్ 3. గమ్ డిసీజ్ ఏది అంటే జింజివైటిస్. దీని డిస్కషన్ ప్యాసేజ్లో ఉంటుందండి, ఓకేనా. రైట్, అది మిస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు. మౌత్ ఈస్ ద గేట్వే టు ఓవరాల్ హెల్త్ సజెస్ట్ దాట్. మౌత్ అనేది ఓవరాల్ హెల్త్కి ఒక గేట్వే అనే ఒక స్టేట్మెంట్ దేన్ని సజెస్ట్ చేస్తుంది. ఓవరాల్ హెల్త్ లీడ్స్ టు హెల్తీ బాడీ. ఒక ఓవరాల్ హెల్త్ కనుక మనం మెయింటైన్ చేస్తే బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. ఎస్, మౌత్ ఇస్ ద గేట్వే టు ఓవరాల్ హెల్త్ అనేది అదే చూపిస్తుంది. ఓకే, రైట్. వీ షుడ్ కీప్ స్మైలింగ్ టు రిమైన్ హెల్తీ. హెల్తీగా ఉండాలి అంటే మనం నవ్వుతూ ఉండాలా? నాట్ రిక్వైర్డ్, అవునా కదా. రైట్, నవ్వుతూ ఉండడానికి హెల్తీగా ఉండడానికి సంబంధం లేదు, అవునా. ఆల్ బ్యాక్టీరియా ఎంటర్ అవర్ బాడీ ఓన్లీ త్రూ ద మౌత్. ఇది కరెక్టే, కాకపోతే మౌత్ ఇస్ ద గేట్వే టు ఓవరాల్ హెల్త్ అంటే మీనింగ్ బాడీ మొత్తం హెల్తీగా ఉండాలంటే మౌత్ని మనం ఫస్ట్ హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ వీ కన్జ్యూమ్ గోస్ ఇన్ త్రూ ద మౌత్. సార్ నో, దట్ ఈస్ ది ఎంట్రీ డోర్, అవునా, అందుకని చెప్పేసి. సో ఓవరాల్ హెల్త్ డిపెండ్ అవుతుంది మౌత్ పైన. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ కాదు. క్లీన్ టీత్ మేక్ అస్ హ్యాపీ అండ్ హెల్తీ. ఇది కూడా నార్మల్గా చెప్పడానికి బాగానే ఉంటుంది, కాకపోతే దీని మీనింగ్ డైరెక్ట్ ఏంటంటే ఓవరాల్ హెల్త్ లీడ్స్ టు అ హెల్తీ బాడీ. హెల్తీ బాడీ కావాలి అంటే ఓవరాల్ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఓకేనా. రైట్, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాక్టీరియా యాక్ట్ ఆన్ షుగర్స్. బ్యాక్టీరియా ఇది అవుతుందండి, బ్యాక్టీరియా, ఓకేనా. బ్యాక్టీరియా యాక్ట్ ఆన్ షుగర్స్ ఇన్ ఫుడ్ టు ప్రొడ్యూస్. ఓకే, షుగర్స్ పైన యాక్ట్ అయ్యి బ్యాక్టీరియా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పింది కదా, అవునా కదా ప్యాసేజ్. బ్యాక్టీరియా షుగర్ని యూస్ చేసుకొని, ఫుడ్లో ఉన్న షుగర్ని యూస్ చేసుకొని ఇట్ విల్ మేక్ యాసిడ్స్ ఓవర్ టైం ఉంది కదా. సో డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా వస్తాయి. ఏదైతే క్వశ్చన్స్ని మనం ప్యాసేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా చూసి ఆన్సర్ చేయగలమో ఆ క్వశ్చన్ని మీరు మిస్ చేయకండి. దోస్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్. కామన్ సెన్స్ కనుక ఉందనుకోండి, ప్యాసేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ని మీరు మిస్ చేయరు. ఎట్ ఎనీ కాస్ట్ మీరు మిస్ చేయకూడదు కూడా, ఓకేనా. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయండి, ఓకేనా. రైట్, వెతికితే దొరికే ఆన్సర్స్ అనమాట. సో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది బ్యాక్టీరియా. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ బి కాస్డ్ బై ప్లేక్. ప్లేక్ వల్ల వచ్చేది ఇది కాదు. ఏది? డెంటల్ క్యావిటీస్ రావా, జింజివైటిస్ రాదా, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోన్స్ రాదా, లేకపోతే క్యాల్సిఫికేషన్ రాదా? సి, డెంటల్ క్యావిటీస్ ఈజ్ అ ఓరల్ డిసీజ్. సో దిస్ మే హ్యాపెన్ బికాస్ ఆఫ్ ప్లేక్, బ్యాక్టీరియా వల్ల అవుతుంది, అవునా. gingivitis is a gum related problem, gum related inflammation disease. This can also happen because of plaque formation or because of the bacteria present in the plaque, avana oral disease సంబంధించింది. calcification is the hardening of the plaque. ఏదైతే గారి పట్టిపోయింది అంటామో, now calcification will also happen because of the plaque and the bacteria present in the plaque. So this is also related to oral hygiene. So all these things are related to oral diseases except one, inflammation of bones. bones లావ్ అవ్వడము, బోన్స్ వాపు రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉందా? ప్లేక్ వల్ల బోన్స్ వస్తాయన్న డిసీజ్కి ఏమైనా సంబంధం ఉందా? బోన్స్కి ప్లేక్కి సంబంధం ఏమీ లేదు. సో ఆన్సర్ అవుతుంది 2 అనమాట, ఆప్షన్ 2. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోన్స్ విల్ నాట్ అక్కర్ బికాస్ ఆఫ్ ప్లేక్. ఇది మీరు చెప్పాలి, చాలా సింపుల్ కదా. లాస్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఏది కరెక్ట్? హై ప్రోటీన్ ఫుడ్స్ కెన్ హేస్ట్ టార్టర్ ఫార్మేషన్. హై ప్రోటీన్ ఫుడ్స్ వల్ల టార్టర్ ఫార్మేషన్ స్పీడ్ అవుతుందా? టీత్ రిప్రజెంట్ ఓన్లీ 25% ఆఫ్ ఓరల్ క్యావిటీ సర్ఫేస్. టీత్ అనేది ఓన్లీ 25% ఓరల్ క్యావిటీ సర్ఫేస్ చూపిస్తుంది. రైట్, మౌత్ rinsing is an ancient oral hygiene practice or simply brushing twice a day can prevent plaque formation. ప్లేక్ ఫార్మేషన్ ఇది ప్రివెంట్ చేసేస్తుంది అనేది రాంగ్ అండి యాక్చువల్గా, అవునా కదా. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు 25% అనే ఫ్యాక్ట్ కరెక్ట్గా నెంబర్గానే మ్యాచ్ అయితే, చూడండి ఇక్కడ 23% ఉంది, ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అవునా కదా. రైట్, సో ఇది ఆన్సర్ ఈ ఛాన్స్ ఉందా మరి? 25% కాదు 23% అంటే ఇది కరెక్ట్ కాదు. సో హై ప్రోటీన్ ఫుడ్స్ కెన్ హేస్ టార్టర్ ఫార్మేషన్. టార్టర్ ఫార్మేషన్కి హై ప్రోటీన్ ఫుడ్స్ అనేవి దోహదం చేస్తాయి, ఇది కరెక్టే, అవునా కదా. రైట్, ఓకే. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి అంటే 45 క్వశ్చన్ 1 అనమాట, ఓకేనా. ఇలా మీరు ఆన్సర్ చేయాలి. రైట్, ఇక్కడ కనుక 23% ఉంటే ఇది కరెక్ట్ అయ్యేది, అవునా. ఇక్కడ 25% ఇచ్చారు, రాంగ్ అనమాట. రైట్,
ఓకే రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ నుంచి మన ప్యాసేజ్ క్వశ్చన్స్ అయిపోయాయి, గ్రామర్ అండ్ వొకాబ్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. రైట్, చలో లెట్స్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ నౌ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. ఏదైతే ఫ్రేజ్ అండర్లైన్ చేశారో ఆ ఫ్రేజ్కి మీనింగ్ చెప్పాలి. డన్ ఫర్. ఇఫ్ ఐ సే ఐ ఆమ్ డన్ ఫర్, దట్ సింప్లీ మీన్స్ ఐ ఆమ్ కంప్లీట్లీ ర్యూన్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, నా పని ఇంకా అయిపోయింది, ఇక నేను దేనికి పనికిరాను అని చెప్పాలనుకోండి మీరు ఎప్పుడైనా, యూ సే ఐ ఆమ్ డన్ ఫర్. ఓకేనా, ఐ ఆమ్ కంప్లీట్లీ ర్యూన్డ్ అనేది దాని సెన్స్ అనమాట. ఓకే, కంప్లీట్లీ ర్యూన్డ్ అనే సెన్స్లో మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే డన్ ఫర్. బాగా గుర్తుపెట్టుకోండి. సో వి సే దట్ ఫైటర్ ఈస్ డన్ ఫర్ టుడే. ఓకే, అంటే అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఫైటర్ ఈస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఫైట్ ఎనీమోర్. Right, he is not even able to stand actually. So done for simply means that a person is completely damaged or ruined. మొత్తం బర్బాద్ అయిపోయాడు అని చెప్పాలంటే ర్యూనింగ్ని చూపించే వర్డ్ అనమాట డన్ ఫర్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. సో ఆప్షన్ 2లో ఎస్కేప్డ్ ఉంది, ఆప్షన్ 2 or 3. ఎస్కేపింగ్కి సంబంధం లేని పదం ఇది. ఫటీగ్ మీన్స్ టైర్డ్నెస్. రాసుకోండి, ఒక నోట్బుక్ మీరు మెయింటైన్ చేయాలి ప్యారల్గా, ఏదైతే ఇన్పుట్ ఇస్తానో అదంతా మీరు రాసుకుంటుండండి. ఫటీగ్ బేసికలీ షోస్ టైర్డ్నెస్, ఫిజికల్ వియరీనెస్ అంటాం యాక్చువల్లీ. ఏమంటాం? టైర్డ్నెస్. వీ ఆల్సో కాల్ ఇట్ వియరీనెస్. సో ఎప్పుడైనా మీరు ఒక మనిషి టైర్డ్ స్టేట్లో ఉన్నాడని చెప్పాలంటే యూ కెన్ సే, ఆర్ మీరే చెప్పొచ్చు నేను టైర్డ్ ఉన్నానని, ఐ యామ్ టైర్డ్ అనొచ్చు. యూ కెన్ ఆల్సో సే ఐ యామ్ ఫటీగ్డ్. రైట్, ఐ యామ్ ఇన్ అ వీరీ స్టేట్ అని కూడా మీరు అనొచ్చు. సో అంటే టైర్డ్నెస్ని చూపించే పదాలు అనమాట ఇవన్నీ కూడా. ఫటీగ్డ్ అనేది ఇప్పటికైతే ఆన్సర్ కాదు. అవునా? డిమినిష్. వాట్ డస్ ద వర్డ్ డిమినిష్ మీన్? బాగా గుర్తుపెట్టుకోండి, డిమినిష్ అంటే డిక్రీజ్ ఇన్ సైజ్. డిమినిష్ సింప్లీ మీన్స్ డిక్రీజ్ ఇన్ సైజ్. ఓకే, ఏదైనా కూడా సైజ్లో డిక్రీజ్ అయ్యింది అని చెప్పాలంటే డిక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ క్వాంటిటీ. డిక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ క్వాంటిటీ. సైజ్లో కానీ క్వాంటిటీలో కానీ డిక్రీజ్ అయింది అని చెప్పాలనుకోండి, అక్కడ మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది డిమినిష్. డిమినిష్ అనేది దేని చూపిస్తుంది అంటే తగ్గుదల, రిడక్షన్ అంటాం యాక్చువల్లీ. ఏమంటాం? రిడక్షన్. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, రిడక్షన్ని చూపించే వర్డ్ అవుతుంది డిమినిష్. దాట్స్ ఇట్ గైస్. ఓకే, ఇప్పటికైతే మనకి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనమాట. ఓకే రైట్, డన్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్లీ ర్యూన్డ్ ఆర్ డ్యామేజ్డ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఆప్షనల్. ఏం కనిపిస్తుంది? ఆప్షనల్. ఇప్పుడు అడుగుతున్నాను మనలో ఒక సినోనిమ్ అనమాట. ఓకే, సో ఆప్షనల్ అనే వర్డ్ చాలా ఎక్కువగా మనం వాడతాం కదా. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఆప్షనల్, దట్స్ నాట్ అ మ్యాండేటరీ థింగ్, దట్ ఈస్ నాట్ ద థింగ్ దట్ యు ఆర్ నెసెసరీలీ going to choose. Another, right? So optional things are things that are, elected by choice. Another, choice చేసి మనం తీసుకునేవి మన ఇష్టం అనమాట, దేన్నైనా మనం తీసుకోవచ్చు. ఆప్షనల్గా మనకి ఇచ్చారు. అనగా ఆర్ వాటిని మనం అంటాం ఎలెక్టివ్ థింగ్స్ యాక్చువల్లీ. ఏమంటాం? ఎలెక్టివ్ థింగ్స్. సో అడిగింది ఒక సినోనిమే కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ చూస్ ఆప్షన్ 4 యాజ్ ది ఆన్సర్. ఎలెక్టివ్ ఈస్ ది ఆన్సర్. రైట్, కాంప్లెక్స్ ఈస్ ఇన్ నో వే రిలేటెడ్ టు ద గివెన్ క్వశ్చన్. అగ్రీయింగ్ ఈస్ ఇన్ నో వే రిలేటెడ్ టు ద గివెన్ క్వశ్చన్. కంపల్సరీ ఈజ్ ఆల్సో ఇన్ నో వే రిలేటెడ్ టు ద గివెన్ క్వశ్చన్. రైట్, సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎలెక్టివ్ అనమాట. ఆప్షనల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ కెన్ బి చూజన్. మన ఇష్టం, మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అండ్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలెక్ట్ చేసుకోవచ్చు, చేయాలా వద్దని చెప్పేసి. ఆప్షనల్ అంటేనే ఎలెక్టివ్ థింగ్స్ అనమాట. ఈజీ కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. హీ వాస్ అపాయింటెడ్ ఎట్ అ క్లర్క్ అనడం కరెక్టా? హీ వాస్ అపాయింటెడ్ ఆన్ అ క్లర్క్ అనడం కరెక్టా? లేకపోతే హీ వాస్ అపాయింటెడ్ టు అ క్లర్క్ కరెక్టా? హీ వాస్ అపాయింటెడ్ క్లర్క్ అనడం కరెక్టా? యాక్చువల్లీ మీకు డౌట్ రావాల్సింది ఏంటి అంటే, మనం అపాయింట్ అనే వర్డ్ కనుక యూజ్ చేస్తే ఒక పర్సన్ ఏదో ఒక రోల్లో అపాయింట్ చేయబడ్డాడని చెప్పాలంటే మనం ఎలా చెప్తాము అనేది క్వశ్చన్ అనమాట. హీ వాస్ అపాయింటెడ్ యాజ్ అ క్లర్క్. ఇది నేను ఎక్కువ వింటాను అనమాట స్టూడెంట్స్ నుంచి, సార్ ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి. అండ్ థ్యాంక్ఫుల్లీ దిస్ ఆప్షన్, దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అమాంగ్ ది ఆప్షన్స్. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో అయితే అది లేదు, బట్ క్లియర్గా వింటూ ఉండండి. హీ వాస్ అపాయింటెడ్ యాజ్ అ క్లర్క్ అని ఇంగ్లీష్లో మనము అనలేము. ఓకేనా? అపాయింట్ అనే వర్డ్తో మనం ఎప్పుడు కూడా యాజ్ అనే వర్డ్ వాడలేము. ఇఫ్ యూ రియలీ వాంట్ టు సే దట్ అ పర్సన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు సమ్ ఎక్స్పోజిషన్ చేయాలి అనుకో, నువ్వు సింపుల్గా ఏం చేస్తావంటే హీ వాస్ అపాయింటెడ్ క్లర్క్. ఏమంటారు యాక్చువల్గా? హీ వాస్ అపాయింటెడ్ అని చెప్పేసి నెక్స్ట్ మీరు డైరెక్ట్గా పొజిషన్ చెప్పేయచ్చు. హీ వాస్ అపాయింటెడ్ మేనేజర్, హీ వాస్ అపాయింటెడ్ క్లర్క్, ఇలా చెప్పేస్తాం అనమాట. మధ్యలో యాజ్ అలాంటివి ఏం అవసరం లేదు. బట్ డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది? ఎట్. ప్రిపోజిషన్ ఎట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ నాట్ సూటింగ్ ద కాంటెక్స్ట్. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఆన్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్, టు ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 4. ఇలా మీరు చెప్పండి. ఎప్పుడైనా ఒక పర్సన్ ఒక రోల్లో అపాయింట్ అయ్యాడు అని చెప్పాలంటే ఎలాంటి ప్రిపోజిషనల్ కంజంక్షన్ అవసరం లేకుండా చెప్పచ్చు. హీ వాస్ అపాయింటెడ్ అ మేనేజర్ చెప్పొచ్చు. హీ వాస్ అపాయింటెడ్ క్లర్క్, అలాగనమాట. రైట్, ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 49. ఓకే రైట్. సో 9th క్వశ్చన్ ఈ వీడియోకి. ఆన్సర్ చెప్పండి. సినోనిమ్ కావాలంట ఇన్ఫ్లేమ్. మీకు ఏమైనా తెలుసా? ఆన్సర్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. దీని ఆన్సర్ నాకు కనపడాలి. ఇన్ఫ్లేమ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేమ్ సింప్లీ మీన్స్ టు ఇన్ఫ్యూరియేట్ అ పర్సన్.
మేక్ సమ్వన్ యాంగ్రీ, ఓకే బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యూరియేట్ ఎ పర్సన్, మేక్ సమ్వన్ యాంగ్రీ, ఒక పర్సన్కి మనం కోపం తెప్పించడం, యాంగర్ వచ్చేలా చేయడము. కాజ్ యాంగర్ ఇన్ ఎ పర్సన్, ఏమంటే యాక్చువల్ మనం కాజ్ యాంగర్ ఇన్ ఎ పర్సన్. ఆర్ ఇన్ఫ్యూరియేట్ని మనం ఇంకా అంటాం ఇంటెన్సిఫై సంథింగ్, అవునా కదా, రైట్. ఇంటెన్సిఫై అ సిచ్యువేషన్, అవునా. ఇంటెన్సిఫికేషన్ అనే వర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ దేనికి సినోనిమ్స్ అవుతాయి అంటే ఇన్ఫ్లేమ్, అవునా కదా. సో ఇన్ఫ్లేమ్, ఇన్ఫ్యూరియేట్, కాజింగ్ యాంగర్, ఇంటెన్సిఫికేషన్ అన్నీ ఒకటే సెన్స్ అనమాట. అట్లాంటప్పుడు మరి సినోనిమ్ ఏమవుతుంది? క్వైట్ చేయడమా? క్వైట్ చేయడం ఆన్సర్ కాదు. క్వైట్ చేయడం అంటే మేకింగ్ అ పర్సన్ కామ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆపోజిట్, కామ్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. కోపం తెప్పించడం, అగ్రవేటింగ్, అవునా కదా. సో కామ్ అనేది కూడా ఆపోజిట్ అయిపోతుంది. అలూఫ్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అలూఫ్, దట్ పర్సన్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ, రైట్. ద పర్సన్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ అండ్ ద పర్సన్ హూ డస్ నాట్ ఎంజాయ్ ద కంపానియన్షిప్ ఆఫ్ అదర్స్, ఓకే. వేరే వాళ్ళ యొక్క కంపానియన్షిప్ని ఎంజాయ్ చేయని పర్సన్ ఎవరైనా ఉంటే, అ పర్సన్ హూ లైక్స్ టు స్టే అలోన్, a person who always stays alone is basically called an aloof, అవునా కదా. ఇప్పటికైతే సింగిల్గా ఉండే పర్సన్ అలూఫ్ అంటారు. ఇతనికి ఫ్రెండ్స్ నచ్చారనమాట, ఏకాంతంగా సమయం గడపడం చాలా ఇష్టం అనమాట, అలూఫ్ అంటాం అనమాట. వేరే వాళ్ళతో ఎక్కువగా మింగిల్ కాడు, రైట్, నాట్ ఫ్రెండ్లీ. ఇప్పటికైతే సంబంధం లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కోపానికి సంబంధించిన కూడా ఒకటే ఉంది అక్కడ, ఏంటి? ఇన్ఫ్లేమ్. సార్ మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి ముందుకు వెళ్ళకుండా ఇవన్నీ చెప్తున్నారు సార్. నెక్స్ట్ టైం ఎగ్జామినేషన్లో ఇలాంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది అనమాట. ఆప్షన్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి, అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ ది పేపర్, బట్ వీఆర్ హియర్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద పేపర్. పేపర్ నుంచి ఏదో నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఒకాబ్లో ఆప్షన్స్లోంచి క్వశ్చన్స్ 90% రిపీట్ అవుతాయి. అలూఫ్ అనే వర్డ్ ఒక చాలా ఎక్కువగా అడగబడిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఇది, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలూఫ్ అనే పర్సన్ ఎవరంటే మనం నాట్ ఫ్రెండ్లీ, అన్ఫ్రెండ్లీ పర్సన్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 50, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చెప్పండి. హార్టీలీ బాలేదు, అవునా కదా. పాసిబుల్ బాలేదు, ఎందుకంటే ఇక్కడ ట్రిపుల్ ఎస్ ఉంది, అవునా, రాంగ్. హార్టీలీ డబుల్ ఎల్ ఉంది, రాంగ్, అవునా కదా, రైట్. అన్ఫార్చునేట్ బాగుంది. మోడిఫైడ్ స్పెల్లింగ్లో ఎంఓ రాస్తాం కదా, రైట్. దిస్ ఈస్ ది స్పెల్లింగ్ ఆఫ్ మోడిఫైడ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. దెన్ వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్? ఆప్షన్ 2, అన్ఫార్చునేట్. ఏమంటే యాక్చువల్గా అన్ఫార్చునేట్, అదొక్కటి కరెక్ట్గా ఉంది, రైట్, కరెక్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే రిమెంబర్. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం, అవునా కదా. సో రిమెంబర్ అనే వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. హంబుల్, యాక్సెప్ట్, రీకలెక్ట్ ఆర్ ఫాలీ, దట్ ఈస్ ద క్వశ్చన్, ఓకే. రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, అవునా కదా. హంబుల్గా ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? వినమ్రతతో ఉండడం, నో. యాక్సెప్టింగ్ ఏమైనా సంబంధం ఉందా? యాక్సెప్టింగ్, రిజెక్టింగ్, నాట్ రిలేటెడ్, రైట్. ఇలా మీరు చూడాలి. నెక్స్ట్ ఫాలీ బేసిక్లీ మీన్స్ దట్ అ పర్సన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అ ఫూలిష్ మేనర్. ఫూలిష్ బిహేవియర్ని ఫూలిష్నెస్ అంటాం యాక్చువల్లీ, ఏమంటాం? ఫూలిష్నెస్ ఆర్ సెన్స్లెస్నెస్ అంటాం యాక్చువల్లీ, ఏమంటాం? సెన్స్లెస్ బిహేవియర్ ఉన్నా లేకపోతే ఫూలిష్నెస్ ఉన్నా సెన్స్లెస్ బిహేవియర్, ఓకే. సో సెన్స్లెస్ బిహేవియర్ గురించి మాట్లాడడానికి మనం యూస్ చేసే ఒక టర్మ్ ఏమవుతుందంటే ఫాలీ. దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ షియర్ ఫాలీ అన్నాను అంటే మీనింగ్ ఏంటంటే అతను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి, రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది? రీకలెక్టింగ్ సంథింగ్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు రిమెంబర్ సంథింగ్. గతంలో జరిగిన దాని విషయాలు మనం గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తే దాన్ని మనం అంటాం రీకలెక్టింగ్. సో ఇలా క్వశ్చన్స్కి టైం పడుతుంది కాబట్టి నేను పేపర్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేశాను అనమాట. పార్ట్ 1 ఇదే పేపర్ యొక్క సెకండ్ పార్ట్ మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా నెక్స్ట్ టుమారోనే ఫాలో అవ్వండి, ఓకేనా. రేపు యూట్యూబ్ వీడియోలోనే మన యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయిపోతుంది. ఆ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి. లెట్స్ మూవ్ టు ద 12th క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, 52nd క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అన్ప్లాన్డ్ ఇలా ఉండాలి, డబుల్ ఎంతో. అన్ప్లాన్డ్ అనే వర్డ్కి ఇప్పుడు మనకి సినోనిమ్ కావాలి అంటే అనుకోకుండా జరిగింది. సంథింగ్ దట్ ఈస్ నాట్ ప్లాన్డ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ క్యాలిక్యులేటెడ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ క్యాలిక్యులేటెడ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ యునో ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ, అవునా కదా. సంథింగ్ దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్, అవునా, అనుకోకుండా అయిపోయాయి. సంథింగ్ దట్ హ్యాపెండ్ యాక్సిడెంటలీ, ఏమంటే యాక్చువల్గా యాక్సిడెంటల్ థింగ్స్, ఇలాంటి వాటి మనం అంటాం అన్ప్లాన్డ్ థింగ్స్ అని, అవునా. అన్ప్లాన్డ్ మీటింగ్స్ అంటాం, అంటే మీనింగ్ అనుకోకుండా అయిపోతూ ఉంటాయి. సో దానికి సినోనిమ్ ఏమవుతుంది? సూపర్ఫిషియల్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ సూపర్ఫిషియల్, దట్ ఈస్ నాట్ రియలీ డీప్. ఏదైనా విషయం ఎక్కువ డీప్ కాదు, నాట్ రియలీ డీప్ అని చెప్పారనుకోండి, అంటే పైనే మాట్లాడుకుంటున్నాం, డీప్ మీనింగ్ దాంట్లో లేదు, ఓకేనా. నాట్ రియలీ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనే సెన్స్ కూడా వస్తుంది అనమాట. అన్ఇంపార్టెంట్, అంత డీప్ మ్యాటర్ కాదు అంటే అంత ఇంపార్టెంట్ కాదనే కదా. అన్ఇంపార్టెంట్ అనే సెన్స్లో కూడా మనం సూపర్ఫిషియల్ వాడతాం అనమాట, రైట్ నౌ. సూపర్ఫిషియల్ ఈస్ నాట్ రియలీ ఇంపార్టెంట్ నౌ, ఓకేనా. అది ఆన్సర్ కాదు. ఎక్స్ప్లోడ్ అంటే బ్లాస్ట్ అవ్వడం, సో ఇది ఆన్సర్ కాదు, ఆప్షన్ 3 రాంగ్. ఎర్నెస్ట్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డన్ సీరియస్లీ ఆర్ సిన్సియర్లీ. సిన్సియర్గా ఏదైనా పని చేసాము అని చెప్పాలంటే సిన్సియర్ అనే వర్డ్కి రిప్లేస్మెంట్లో మీరు వాడచ్చు ఎర్నెస్ట్. మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ టు ఆల్ మై వ్యూవర్స్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ.
subscribe to the channel right now. Yes or no, right? This is my earnest request. Ananu ante meaning endandi, it's my sincere request. So earnest request is equals to sincere request, something that is done sincerely. Okay na? So sincere అనే సెన్స్ లో మనం earnest వాడతాం. రైట్ నౌ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో అన్ప్లాన్డ్ థింగ్స్, అనుకోకుండా జరిగే వాటిని చూపించడానికి యూస్ చేసే వర్డ్ అవుతుంది. యాక్సిడెంటల్ థింగ్స్ ఆర్ స్పాంటేనియస్ థింగ్స్. కీప్ అన్ ఐ ఆన్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ స్పాంటేనియస్. స్పాంటేనియస్ స్పెల్లింగ్ కూడా చాలాసార్లు వచ్చిందనమాట. సో అది చూసుకోండి. స్పాంటేనియస్ని ఇలా రాస్తాం, రైట్? సో కీప్ అన్ ఐ ఆన్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆల్సో. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి ఎగ్జామ్లో, రైట్? Question number 13, 13th question, 53rd question of this video. Come on. Dash of them will get a prize. Each of them antama, every of them antama, somebody of them, everybody of them. The word or expression everybody, indefinite pronoun everybody, can't take off after it. Everybody did something. Everybody will get a prize. Antagani, we can't say everybody of someone. Chappalem anamata. This can't take off. Somebody of is also incorrect grammatically. So, idu kuda iskodu. Both these expressions cannot be followed by of. We can't also say every of them. We can say every one of them, but there is no expression called every one here. So we can't write every of them. Right now, this is also incorrect. So we can say each of them. So proper expression would be edi ante each, because each is the only word that can be written along with of here. And after that, meeku oka noun ani ravochu or oka pronoun kuda meer use chesukochu. Ibbandi em ledannamata. Ardhamaida ardham kaleda? Clear kada? Indefinite pronouns yokka oka basic construction check cheskondi. Construction related ఒక క్వశ్చన్ వచ్చింది, ఈజీ కదా. హైకోర్టు ఎగ్జామినేషన్స్లో వచ్చే ఇంగ్లీష్ చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. బేసిక్స్ చదువుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. అప్రాక్సిమేట్గా నెక్స్ట్ మంత్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో కన్సిడర్ చేసుకోండి, మన దగ్గర ఒక 20 days టైం అయితే తప్పకుండా దొరుకుతుంది. మీరు మంచిగా ప్రిపరేషన్ చేస్తే కనుక, ఎక్సలెంట్ ప్రిపరేషన్ చేస్తే మంచి మార్క్స్ మీకు హైకోర్టు ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఇస్తుంది. ఓకేనా? చాలా ఈజీ ఏరియా అనమాట, అందరూ కవర్ చేసుకోండి. Select the antonym for trivial. Trivial things are things that are not really important. Okay na? Right. ఏవైతే మ్యాటర్స్ అంత పెద్ద మ్యాటర్స్ కావో, మ్యాటర్స్ దట్ ఆర్ నాట్ రియలీ ఇంపార్టెంట్, అవునా? ఆర్ వాటిని మనం అంటాం పెటీ మ్యాటర్స్. ఏమంటే యాక్చువల్ మనం పెటీ, ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ మాట చూడండి. పెటీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న ఇష్యూస్, వాటిని మనం ఏమంటాం? ట్రివియల్ మ్యాటర్స్. వి సే ట్రివియల్ మ్యాటర్స్. ట్రివియల్ మ్యాటర్స్ ఆర్ నాట్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, ట్రివియల్ మ్యాటర్స్ అనేవి ఏంటి అంటే నాట్ రియలీ ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలకి అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ట్రివియల్ మ్యాటర్స్. డోంట్ ఎవర్ ఆర్గ్యూ ఓవర్ ట్రివియల్ మ్యాటర్స్ అని మనం అంటాం, అవునా కదా? సో ట్రివియల్ థింగ్స్ ఆర్ నాట్ రియలీ ఇంపార్టెంట్. సో అలా చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి? అడిగింది యాంటనిమ్ కాబట్టి సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3, అవునా కదా? రైట్. నెగటివ్ అనే వర్డ్కి ఇక్కడ మీనింగ్ సంబంధం లేదు, ర్యాపిడ్ సంబంధం లేదు. క్వీర్ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఆర్ హోమోసెక్షువల్ యాక్చువల్లీ, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏమవుద్ది అంటే ఇంపార్టెంట్, అవునా? ట్రివియల్ అన్ఇంపార్టెంట్, ఆపోజిట్లో ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్. Select the most appropriate option. Okay. Rita's grandparents were present at the station to dash. Rita యొక్క గ్రాండ్ పేరెంట్స్ స్టేషన్కి వచ్చారు. ఎందుకు? ఆమెకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, అవునా కదా? రైట్. టు సెండ్ హర్ ఆఫ్, రైట్? టు సెండ్ అ పర్సన్ ఆఫ్, సెండ్ హర్ ఆఫ్ అనే సెన్స్ వచ్చేలాగా మీకు ఒక ఎక్స్ప్రెషన్ కావాలి. సో సెండింగ్ ఆఫ్ అనే సెన్స్ ఏ ఎక్స్ప్రెషన్స్లో వస్తుంది? కెన్ వి యూస్ ది ఎక్స్ప్రెషన్ సెట్ హర్ డౌన్? వీ కాంట్ యూస్ సెట్ హర్ డౌన్, మీనింగ్ అది రాదు. సీ హర్ ఆఫా, లేకపోతే సీ త్రూనా? సీ త్రూ అంటే ట్రాన్స్పరెంట్గా కనిపించాలని చెప్పేసి సీ త్రూ అంటాం, సీ త్రూ డ్రెస్సెస్ అంటాం. సీ ఇంటూనా? నో, దిస్ ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సీ హర్ ఆఫ్. ఇఫ్ ఐ సే వీ వెంట్ టు ద స్టేషన్ టు సీ హర్ ఆఫ్, దట్ సింప్లీ మీన్స్ దట్ వీ వెంట్ టు ద స్టేషన్ సింప్లీ టు గివ్ అ సెండ్ ఆఫ్ టు హర్. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము అక్కడికి వెళ్ళామని చెప్పాలి అంటే వీ యూస్ ద ఎక్స్ప్రెషన్ సీ సమ్వన్ ఆఫ్. సీ సమ్వన్ ఆఫ్ ఇప్పుడు నేర్చుకోండి. ఇది ఒక ఇడియం అనమాట, ఇది ఒక యూసేజ్ ఎక్స్ప్రెషన్, ఓకేనా? సీ సమ్వన్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, someone off in English language simply means that you are giving a send off to a person. You are giving a send off to a person. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? See someone off, ఈజీ కదా, రైట్? Let's move to the 16th question of this video. He spent dash his money. He spent little his money అని చెప్పేసి మనం అనలేము. More his money అని కూడా మనం అనలేము. Some his money అని కూడా అనలేము. But we can say he spent all his money. That is appropriate. అతని దగ్గర ఉన్న మనీ మొత్తం అతను ఖర్చు చేసి అని చెప్పాలంటే I can say he spent all his money, right? బట్ ఈ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఇమీడియట్గా హిస్ అనే పొజిటివ్ అడ్జెక్టివ్ రాదనమాట, ఓకేనా? దట్ ఈస్ నాట్ సూటబుల్. డన్. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 57, 17th క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. వి డిడ్ ఆర్ వర్క్ డాష్. వెరీ సింపుల్. రిఫ్లెక్సివ్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్స్ ఒకసారి చదువుకోండి సార్, బేసిక్స్ ప్రొనౌన్స్లో ఉంటుంది. రిఫ్లెక్సివ్ ఫార్మ్ యొక్క క్వశ్చన్ వస్తుంది అనమాట, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం, ఓకేనా? అదేది వీకి సంబంధించి రిఫ్లెక్సివ్ ఫార్మ్ అవుతుంది. వీ విల్ ఆల్వేస్ టేక్ ఆర్ సెల్ఫ్స్ అలాంగ్ విత్ ఇట్.
ద కరెస్పాండింగ్ రిఫ్లెక్సివ్ ఫార్మ్ ఫర్ వి ఈజ్ ఆర్ సెల్ఫ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, అదే ఒకవేళ నేను హీ రాశాను అనుకోండి, హీకి కరెస్పాండింగ్ రిఫ్లెక్సివ్ ఫామ్ ఏమవుతుంది అంటే వి రైట్ హిమ్ సెల్ఫ్, రైట్. సో సింగులర్ ఫార్మ్స్ వస్తేనేమో జనరల్గా మనము సెల్ఫ్ యూస్ చేస్తాం, ప్లూరల్ ఫార్మ్స్ వస్తేనేమో జెల్స్ యూస్ చేస్తాం. బేసిక్ కాన్సెప్ట్స్, కోర్ కాన్సెప్ట్స్ ఏమి కాదు, వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు చెప్పండి, వీకి రావాల్సింది ఏంటి అంటే ఆర్ సెల్స్. వీ కాంట్ యూస్ దెమ్ సెల్స్, వీ కాంట్ యూస్ హిమ్ సెల్ఫ్, బట్ వీ కాంట్ ఆల్సో యూస్ హర్ సెల్ఫ్. ద ఆన్సర్ హ్యాస్ టు బీ ఆర్ సెల్స్. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 58. కాన్సన్ట్రేట్ చేయండి, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. కుమార్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే చలో, రైట్. రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ స్పెల్లింగ్ ఉన్న ఒక వర్డ్ కావాలి. ద వర్డ్ ఎడ్యుకేట్ ఈస్ రిటన్ ప్రాపర్లీ, ఇది ఆన్సర్ కాదు. లిబర్టీ ఈజ్ ఆల్సో కరెక్ట్, పర్మిట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, బట్ ద వర్డ్ లగ్జరీ ఈజ్ నాట్ రిటన్ ప్రాపర్లీ. లగ్జరీ అవుతుంది, దానికి ప్రాపర్ స్పెల్లింగ్ అవుతుంది ఇది. సో ఆప్షన్ 3 ఈస్ ద వర్డ్ దట్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. బేసిక్ వర్డ్స్ మనం ఎక్కువగా చూస్తాం, అసలు బస్సెస్ పైన కూడా చూస్తాం లగ్జరీ అని చెప్పి. సో ఇది చూసుకోండి, లగ్జరీ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ వి రిగ్రెట్ టు అనౌన్స్ యువర్ టర్మినేషన్. ఓకే రైట్, మీరు ఇచ్చిన లెటర్కి రెఫరెన్స్లో మేము మాట్లాడుతున్నాము, మేము మిమ్మల్ని టర్మినేట్ చేసాము, దానికి మేము పశ్చాత్తాపడుతున్నాం అని చెప్పి చెప్తుంది. సో డాష్ రెఫరెన్స్ అన్నప్పుడు ఎట్ రెఫరెన్స్ కరెక్టా, విత్ రెఫరెన్సా, ఆన్ రెఫరెన్సా, బై రెఫరెన్సా? వీ ఆల్వేస్ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్. బాగా గుర్తుపెట్టుకోండి, విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్, దట్ ఈస్ ది అప్రోప్రియేట్ యూసేజ్. దీని ఒక కొలొకేషన్లోనే గుర్తుపెట్టేసుకోండి, విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్. మీరు రాసిన లెటర్కి సంబంధించి అని చెప్పాలంటే విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ అంటాం, ఈజీ కదా. సో ప్రిపోజిషన్ విత్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ప్రిపోజిషన్ విత్, ఏది కూడా వేరేవి సూటబుల్ కాదనమాట. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, పార్ట్ 2 తప్పకుండా చూడండి, ఓకేనా. రైట్, క్వశ్చన్ నెంబర్ 60, క్వశ్చన్ నెంబర్ 20 ఆఫ్ దిస్ వీడియో. హీ ఈస్ బెడ్ ఇన్ టెన్నిస్. హోల్డ్, ఇక్కడ రావాల్సింది ఏంటంటే యాక్చువల్గా బెడ్ కాదు, హీస్ బ్యాడ్. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడండి ఒకసారి. హీ ఈస్ బ్యాడ్ ఇన్ టెన్నిస్, నో. అయితే ప్రాబ్లం ఏంటంటే వీ నెవర్ సే సమ్మన్ ఈస్ బ్యాడ్ ఇన్ టెన్నిస్. హీస్ బ్యాడ్ డాష్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక పని చేయడంలో ఒక మనిషి అంత మంచిగా చేయలేడు అని చెప్పాలంటే యూ సే హీస్ బ్యాడ్ డాష్ డూయింగ్ సంథింగ్. ఒక విషయంలో అంత మంచి టాలెంట్ ఆ పర్సన్ లేదు అంటే యూ ఆల్వేస్ సే హీస్ బ్యాడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. హీస్ బ్యాడ్ ఎట్ సింగింగ్, హీస్ బ్యాడ్ ఎట్ డాన్సింగ్, హీస్ బ్యాడ్ ఎట్ tennis, he's bad at caroms, he's bad at speaking to women, something. So a person can be good at doing something and conversely a person can be bad at doing something. So both the expressions good and bad, ఇది bad actually గా చూడండి, ఇది bad, ఓకేనా. సో good and bad ఎప్పుడు వచ్చినా కూడా వాటితో ప్రిపోజిషన్ ఆల్వేస్ ఏమొస్తుంది అంటే ఎట్ వస్తుంటుంది అనమాట. యుల్ బి గుడ్ ఎట్ సంథింగ్ ఆర్ యుల్ బి బ్యాడ్ ఎట్ సంథింగ్. అట్లాంటప్పుడు మనం ఏం రావాలంటే బ్యాడ్ తర్వాత ఇన్ కాదు, ఇక్కడ ఎట్ రావాలి. సో దిస్ ఇస్ ది ఎర్రర్, రైట్. ఇక్కడ మీకు మిస్టేక్ దొరుకుతుంది, దాట్స్ ఇట్. ఓకే, సో దీంతో మనం 20 క్వశ్చన్స్ నీట్గా ఆన్సర్ చేసి అనలైజ్ కూడా చేసాం. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. రేపే వీడియో రిలీజ్ అవుతుంది, తప్పకుండా దాన్ని కూడా చెక్ చేయండి. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే, ఓకేనా. ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని, ఓకేనా. దీనికోసం రెడీగా ఉండండి, మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి, ఓకేనా. లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేస్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్. దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు, పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్. తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం.
బ్యాంక్ పిఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా ఓన్గా అయినా ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే, ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది ప్రతి ఏరియా కూడా. రైట్, అవసరమైన గ్రామర్ కావచ్చు, ఒక యాప్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్, 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా, మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.